रुद्रं रौद्रावतारं हुतवहनैनं चोट्वकेशं सुधांशं व्योमांगं भीमरूपं किनिकिनीरवतज्वालमालावृतांगं भूतप्रेतादिनादा करकमलमहायुगे कर्तभात्रे वहन्तं वंदे लोकैका वीरं त्रिभुवन विनुतं श्यामलं वीरभद्रं శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి మహాపుణ్యక్షేత్రం తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా గుమ్మడల మున్సిపల్ వీరన్నాగూడెం బొంతపల్లి గ్రామంలో వెలిసి ఉన్నది. ఈ దేవాలయంలో ఇప్పుడు నవాహినిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడ 8వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు నవాహినిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. ఇందులో ముఖ్య దినములు 12వ తారీఖు రాత్రి అగ్నిగుండాలు, 13వ తారీఖు మధ్యాహ్నం 11:45 కళ్యాణోత్సవం మరియు 14వ తారీఖు రాత్రి రథోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇక్కడ ఈ దేవాలయానికి బ్రహ్మోత్సవాలకు తెలంగాణ జిల్లాల నుంచే కాకుండా ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి కూడా భక్తులు అత్యధికంగా వచ్చి స్వామివారి అమ్మవారి సేవలో పాల్గొంటారు. మరియు ఈ దేవాలయ ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క కోరికలు స్వామివారికి అమ్మవారికి చెప్పుకున్నట్లయితే కోరికలు తొందరగా నెరవేరుతాయి. మరియు ఇక్కడ బ్రహ్మోత్సవాల కార్యక్రమాల సందర్భంగా ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మరియు హోమాలు, బలిహరణ కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ మన ఆలయ చైర్మన్ గారు మద్ది ప్రతాప్ రెడ్డి గారు, మన ఆలయ ఈవో గారు శశిధర్ గుప్తా గారు, అర్చక సిబ్బంది మరియు ధర్మకర్తలు అందరూ కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో అనేక సేవలు చేస్తున్నారు, కార్యక్రమాలు ముఖ్యంగా పాల్గొంటున్నారు. మరియు భక్తులందరూ కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలకు దర్శించుకొని స్వామివారి అమ్మవారి కృపకు పాత్రులు కాగలని కోరుతున్నాం. ఓం నమః శివాయ. దేవస్థానం బొంతపల్లి వీరన్నగూడెం గుమ్మాల మున్సిపాలిటీ సంగారెడ్డి జిల్లా. మరి నవాయినిక బ్రహ్మోత్సవాలు మరి ఈరోజు 8వ తారీఖు 3వ నెల 2026 మరి ఈరోజు ఉదయాన పూజల ప్రారంభం జరిగింది. మరి గతంలో కన్నా గణనీయంగా పెద్ద ఎత్తున మరి చేయడం జరుగుతుంది మా ఆలయ కమిటీ. మరి అదే విధంగా ప్రతి ఒక్క భక్తులు మరి భద్రకాళి సమేత వీరభద్ర దేవస్థానంలో వచ్చి దర్శించుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా వాళ్ళకు ఆహ్వానం పలుకుతున్నాము. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు, భోజనాలు కానీ అన్ని సౌకర్యాలు ఎప్పటికప్పుడు మా ఆలయ కమిటీ ముందుండి పర్యవేక్షిస్తున్నాము. మరి ఆలయ ఈవో కానీ, అర్చకులు కానీ, సిబ్బంది కానీ ఎప్పటికప్పుడు మాకు ఆలయ కమిటీకి చెప్తుంటే వాళ్ళకి భక్తులకు సుమారు మాకు 12, 13, 14 తేదీల్లో 70 నుంచి 1 లక్ష వరకు భక్తులు వచ్చే అంచనా ఉన్నది. అదేవిధంగా వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా ముందే ఏర్పాట్లు చేస్తున్నాము. మరి 12వ తారీఖు అగ్నిగుండాలు ఉన్నాయి, 13వ తారీఖు కళ్యాణం ఉన్నది, 14వ తారీఖు రథోత్సవ కార్యక్రమం ఉన్నది. మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు ఈ వీరభద్ర స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నాము. ఓం నమః శంభవే.